నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన